దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నెక్స్ట్ 10 ఇయర్స్ నేనే సీఎం అని ఆయన బహిరంగ సభల్లో చెప్తుండడం, ఇప్పుడు లేటెస్ట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాన్ని ఖండించడం, ఈ కాంగ్రెస్ పార్టీలో అటువంటి కల్చర్ లేదు, ఎవరికి వాళ్ళు అలా చెప్పుకోవడం లేదు అనేది, దీన్ని ఎట్లా చూస్తారు? మామూలు విషయం కదా చూస్తారా? ఎందుకంటే దీనికి సంబంధించి ఇది మనం చూస్తే 10 ఏళ్ళు నేనే సీఎం, 10 ఏళ్ళు నేనే సీఎం, పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలని నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని ఆయన ట్వీట్ చేయడం. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటే పార్టీకి సంబంధించి అదే పార్టీలో ఉండి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ గారిని తప్పుపట్టడం. ఒకటి, రాజగోపాల్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. డెఫినెట్లీ ఆయన మంత్రివర్గంలో మొదటిసారి వస్తుంది అనుకున్నాడు, రాలేదు. నేను అందరూ పనిచేస్తాను ఇక్కడ, రెండు సార్లు ఆయన బీజేపీ నేనే, రెండోసారి చీఫ్ ఎలక్షన్ అయిన కూడా నేనే, రెండోసారి కాంగ్రెస్కి రావడానికి ఆయనే కారణం. తర్వాత ఇప్పుడు వదిలేసి ఆర్ఎల్డీ పెట్టేది వేరే విషయం. కానీ అప్పుడు నాకు ఆయన క్లియర్ చెప్పాడు, నాకు ఇది రాదు, బీజేపీ అధికారంలోకి రాదు, కాంగ్రెసే ఎమర్జ్ అవుతుంది, మనం సపోర్ట్ చేస్తే మనం కాస్త హెల్ప్ చేసినట్టు అవుతుంది, ఇంకా కాస్త తొందరగా కొన్ని మంచి సీట్లతో వస్తారు, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు అన్నాడు. ఆయన ప్రామిస్ చేశాడు, అందుకే వస్తున్నా, మీరు కూడా రావాలని నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినాక దానికి ఇంకా కులం ఏంటి, రెడ్డి ఏంటి, వాళ్ళన్న మంత్రి ఏంటి, ఎట్లాంటి వస్తాయి? చెప్పినోడు రాహుల్ గాంధీ కదా. అట్లాంటి మరి వివేక్ ఇతర అన్నములు ఎమ్మెల్యేలు, ఒక ఆయన ఎంపీ కొడుకు, మరి మంత్రి పదవి లేవరు. అది ఏ ఆర్ట్ స్టిక్తో ఇచ్చారు? ఆయనకి ఇచ్చినా తప్పు లేదంటున్నాను. ఆ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఫ్రస్ట్రేషన్కి సహజంగా గురయ్యాడు. వెయిట్ చేశాడు. మొన్న ఎక్స్పాన్షన్లో వస్తుంది అనుకున్నాడు, రాలేదు. ఇప్పుడు కాస్త కూర్చో ఆయన అలకబూని ఉన్నాడు సీఎం మీద. ఆ సందర్భంలో సీఎంని ఇప్పుడే కాదు ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటే న్యాచురల్ ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన కాల్సిన కార్యకర్త ఆయనే. కార్యకర్తలు ఒప్పుకోరంటే తను ఒప్పుకోడని. ఈయన ఒకటే కాదు, చాలామంది ఉంటారు కదా, మీరే ఇంతమంది ఉన్నారు కదా, ఆయన దిగిపోతే కూర్చోడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి నచ్చదు. ఏముంటే ఆ ఈక్వేషన్స్ వేరు, మనిషి మారితే ఇంకో ఈక్వేషన్స్ వేరు. ఒకళ్ళ వెనక కొందరు ఉంటారు, ఇంకోళ్ళ వెనక కొందరు ఉంటారు. సో సహజంగా నా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడలేదు. సీఎం కూడా నెక్స్ట్ 10 ఏళ్ళు నేనే ఉంటాను ఎటే చెప్పగలుగుతాడు? ఈ కాంగ్రెస్ పార్టీ కదా, ఇప్పుడు కేసీఆర్ చెప్పగలుగుతాడు, కేటీఆర్ఏ రాబోయే ముఖ్యమంత్రి అని చెప్పగలుగుతాడు. ఇది కుటుంబ పార్టీ, ఉద్యమ పార్టీతో స్టార్ట్ అయ్యి కుటుంబ పార్టీగా రూపాంతరం చెందింది బీఆర్ఎస్. అట్లాంటి పార్టీలు ఏమున్నా సరే వాళ్ళకి ఆ లెగసీ ఉంటుంది, వాళ్ళే అవుతారు తప్ప ఈరోజు రారు. కాంగ్రెస్ అది కాదు. ఆయన చెప్పినట్టుగా, రాజగోపాల్ చెప్పినట్టుగా, ఎవడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఒకప్పుడైతే మరి సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్లు ఉండేవారు. అది సీల్డ్ కవర్లో ఎవడొస్తే వాడే తప్ప అక్కడ అందరు కలిసి ఎన్నుకున్నవాడు అయ్యేవాడు కాదు. బట్ స్టిల్ వాళ్ళు దాన్ని కాస్త వదిలిపెట్టి ఈ మధ్యకాలంలో యూపీఏ 1, 2 ఉన్న టైం నుంచి కూడా సీఎంలు ఎక్కడైతే గెలిచారో అక్కడ వాళ్ళకి ఫుల్ టర్మ్ ఇస్తున్నారు, ఒక ఛాన్స్ ఇస్తున్నారు, ఫుల్ టర్మ్ ఉండాలి. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మార్చే సంస్కృతికి వాళ్ళు ఆల్మోస్ట్ తిలోదకాలు ఇచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ ఉంటే 5 years ఉండొచ్చు, కానీ నెక్స్ట్ 5 years కాంగ్రెసే రాదు. ఆయన 10 ఏళ్ళ సంగతి దేవుడరు. కాంగ్రెస్ వచ్చే పరిస్థితులు లేదని కదా నిన్న మనం అనుకున్నాం. హామీలను నువ్వు సగం ఇస్తే ఇచ్చిందేమో నువ్వు ఎట్లా ఇవ్వాలి కాబట్టి ఇచ్చావు, అయ్యేం దాని సంగతి చెప్పని అడుగుతున్నాడు. అయ్యేం దాని సంగతి చెప్పడానికి దగ్గర రూపాయి లేదా? అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఏం ట్వీట్ చేశారనే విషయం పక్కకు పెడితే నెక్స్ట్ 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పుకోవడం, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే వేరే మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే బాగుండేదా, ఆయన చెప్పుకోవడం కరెక్టేనా? అసలు కరెక్టే కాదండి. ఆయన అంటే రాజగోపాల్ అంటే అది కాంగ్రెస్ కల్చరే కాదు. నెక్స్ట్ మళ్ళీ రాజశేఖర్ ఎమ్మెల్యేలో మంత్రులు చెప్పుకుంటే బాగుంటుంది చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పాలి. అసలు రాజశేఖర్ ఇట్లాంటి వాడు మళ్ళా పార్టీని విజయపందాలు నడిపించి ఇక్కడ వచ్చినాక ఆయన దాని మీదనే క్వశ్చన్ మార్క్స్ వచ్చి పి జనార్దన్ రెడ్డి నువ్వు నేనే సీఎం అన్నాడు, లాబింగ్ చేశాడు. ఆ కోపం మనసులో పెట్టుకొని రాజశేఖర రెడ్డి అతనికి మంత్రి పదవి కూడా ఇలా అదర్వైజ్ పీజీఆర్కి రావాలి. అంతకుముందు సిఎల్పీ లీడర్ ఉన్నవాడు అసలు ఆయన మంత్రి పదవి లేని పరిస్థితి వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి లాంటి వాడినే క్వశ్చన్ చేసిన ఆ పార్టీలో రేవంత్ రెడ్డి నిజమనుసుడు కాదు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఉన్నవాడు కాదు కదా. సో డెఫినెట్లీ రాజగోపాల్ అంటే ఆ కల్చర్ కాంగ్రెస్ వేరు. ఇక్కడ సీనియర్లు ఒప్పుకోరు, అందువల్ల ఆయన తొందరపడ్డాడు. ఆ మాట ఆయన అనడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం కూడా కాంగ్రెస్ సెకండ్ టర్మ్ ఇక్కడ వస్తే నేత అనుకోవట్లే. మరి ఇంకా పెద్ద పెద్ద మార్పులు వచ్చి ఆ ఉన్న హామీలు కూడా నెరవేర్చి అనిగిన దానికంటే ఎక్కువ డబ్బులు తేగలిగితే అది వేరే విషయం. అదర్వైజ్ ఈరోజు వాళ్ళు 10 ఏళ్లలో ఖతమైపోతే వీళ్ళు 15 నెలల్లో ఖతమైపోయారు. సో ఆ కాంటెస్ట్లో వాళ్ళు ఏమంటారని కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మాట్లాడే మాటలు తప్ప నిజానికి మళ్ళా అధికారులకు రామనే విషయం
మీకంటే నాకంటే ఎక్కువ రేవంత్ రెడ్డికే తెలుసు. ఉమ్.